నమస్కారం. చర్చా కార్యక్రమానికి స్వాగతం. అతిథుల పరిచయం: శ్రీ ఎంవి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు; శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ యథాప్రకారం కొనుగోళ్ల రాయబారాలకు శ్రీకారం చుడుతున్నారా? పార్లమెంట్లో, రాజ్యసభలో టీడీపీకి ఒక్క ఎంపీ కూడా లేని నేపథ్యంలో వైసీపీ ఎంపీలపైన గేలం వేస్తున్నారా? గేలం వేసి 70 కోట్ల వరకు బేరాలు పెడుతున్నారంటూ వచ్చిన కథనం సంచలనాత్మకంగా ఉంది. ఆయన అలవాటు ప్రకారం గతంలో బీజేపీలోకి స్వయంగా తన పార్టీ ఎంపీలను పంపించిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వైసీపీ ఎంపీలని కొనుగోలు చేయడం ద్వారా రాజ్యసభలో ఎంతో కొంతమంది తనకు కూడా ఉన్నారనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రస్తుతం జాతీయ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్కు 11 మంది ఎంపీలు ఉండడంతో రాజ్యసభలో వారు కీలకంగా మారడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ యొక్క ప్రాధాన్యతను తగ్గించే క్రమంలో భాగంగా, ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఏకంగా ఎంపీల కొనుగోలుకు రంగం సిద్ధం చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు యథాప్రకారం ఈ పాత అలవాటుని మానుకునే పరిస్థితి లేదా? ఇంకోవైపు వాలంటీర్లకు సంబంధించి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా, వాళ్ళకి ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పకుండా ఇచ్చేస్తున్న తీరు, ఇంకోవైపు వరదలు వస్తే కనీసం గతంలో వాలంటీర్ల ద్వారా అనేక సేవలు అందించిన పరిస్థితి నుంచి ఇప్పుడు అలో లక్ష్మణ అంటూ జనం ఎదురు చూసే పరిస్థితి. ఇప్పుడు ఒక వీడియో చూసిన తర్వాత ఈ రాజ్యసభ కొనుగోళ్లు వ్యవహారాల మీదకి వెళ్దాం. 1000 rupees per head, or if it's a family, ఇంతకు ముందు 2000 ఇమ్మని చెప్తా ఉంటుంది, ఇప్పుడు దాన్ని కూడా ఒక 500 పెంచి 2500 ఫ్యామిలీకి. ఇవన్నీ కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీళ్ళందరికీ రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ డన్. డామేజ్డ్ హౌసెస్ గానీ, హట్స్ గానీ, థాచ్డ్ హౌసెస్ గానీ, ఇటువంటివి ఏదైతే గన డామేజ్ కన ఒకవేళ అయ్యుంటే ఈ వర్షాల వల్ల బి ఎంపథెటిక్ టు ద కాస్ట్. ఇమ్మీడియట్లీ ఒక 10,000 రూపాయలు వాళ్లకు ఇచ్చి వాళ్ళు మళ్ళీ కొత్త నివాసం వాళ్ళు ఏర్పరచుకునే దానికోసం వాళ్ళని ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం కూడా ఈక్వలీ ఎంపథెటిక్ గా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాం. దిస్ కైండ్ ఆఫ్ మనీ విల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దేర్ లైఫ్. క్యాంపుకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వెళ్లేటప్పుడు చిరునవ్వుతో ఇంటికి వెళ్లే పరిస్థితి తీసుకొని రావాలి. తాగటానికి పిల్లలకి ఏంటి, పెద్దలకి కానీ, మంచినీళ్ళు కానీ, పాలు కానీ సౌకర్యాలు ఏమి అందించలేదండి. ఎలక్షన్కి అయితే ప్రతి ఒక్క నాయకులు వచ్చేస్తారండి, దండాలు పెట్టేస్తారు, అమ్మ నెగ్గిన తర్వాత అన్ని చేస్తాము చెందుతామని. మరి టైంలో చేయకపోతే ఎప్పుడు చేస్తారండి? గతంలో బాగానే ఇచ్చారండి. మాకు ఇది తిన్నా ఇది మళ్ళీ లేదనుకోకూడదండి. మాకు ఈ సంవత్సరం ఏం పట్టించుకోలేదండి బాబా ఎవరు. అది గతంలో బాగానే జరిగినాయండి అన్ని కూడా. ఇచ్చేవారు పడవల మీద అట్టుకో ఇచ్చేసేవారు. భోజనాలు పెట్టేసేవారండి 2 పూటలు కూడా. భోజనాలు, ఉప్మాలు, పాలు ప్యాకెట్లు అన్ని పట్టుకు ఇచ్చేవారండి. ఈ సంవత్సరం ఏంటి బతుక మాకు ఏమీ పట్టించుకోకుండా చూడలే చేయలేదండి. రైట్. ప్రజలు తమను పట్టించుకునే ప్రభుత్వానికి ఏం ఓటు వేయలేదు, పట్టించుకోలేదని ఇప్పుడు బాధపడితే మాత్రం ఉపయోగం ఉంటుందనే అభిప్రాయం ఉంది. ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి చంద్రబాబు గారు మళ్ళీ సేమ్ టు సేమ్ ఎంపీల కొనుగోళ్లు వ్యవహారాలు ఇవన్నిటికీ తెరదీస్తున్నట్లేనా? ఈ వచ్చిన కథనం చూస్తే, సాక్షిలో వచ్చిన కథనం ఆసక్తికరంగా ఉంది. వాళ్ళ దగ్గర సమాచారం లేకుండా ఉంటే రాసి ఉండరు కదా. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు 2 నెలలైనా ఎందుకు ఈ ప్రయత్నాలు ప్రారంభించలేదని నేను ఆశ్చర్యపోతా ఉన్నాను. అంటే చాప కింద నీరులాగా ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉండవచ్చు. చంద్రబాబు నాయుడు వెనుకటి గుణం మేల మోహన్ వినురాజ్ సుమతి అంటారు కదా, అటువంటి గుణం ఆయనలో పోదు. ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో మోరల్ గా దెబ్బతీశాము, రాజ్యసభ నుంచి కూడా 11 మందిని చేర్చడం ద్వారా ఆయనను మరింత రాజకీయంగా జాతీయ స్థాయిలో పలసన చేయాలి అనే అభిప్రాయంతో ఖచ్చితంగా కృషి చేస్తారు. దానికోసం ఆయనకి విపరీతంగా సొమ్ము సంపాదించిన చరిత్ర ఉంది కదా. ఫండింగ్ ప్రాబ్లం లేదు, ఆయన ఫండ్ చేసే ఎన్ఆర్ఐలు వాళ్ళు ఉన్నారు. ఇక్కడే ఆయన అపారంగా సొమ్ము సంపాదించి పెట్టాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 11 మంది రాజ్యసభ ఎంపీలు, ఒడిశాకు చెందిన నవీన్ పట్నాయక్ 9 మంది ఎంపీలు రాజ్యసభలో చాలా కీలకంగా ఉన్నారు. కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా ఈ ఆపరేషన్ ఆకర్షకు, చంద్రబాబు చేసే ఆపరేషన్ ఆకర్షకు వెనక మద్దతు ఉంటే ఉండవచ్చు అండి. అంటే బీజేపీని ఎప్పుడు నమ్మటానికి వెళ్ళదు. ఇది దట్ ఈజ్ అంటే దానికి ఒక విష సంస్కృతి ఉన్నది. 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టిన చరిత్ర ఉంది కదా, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి. అదేవిధంగా తనకు
లోక్సభలో పూర్తి మెజారిటీ రాకపోతే చంద్రబాబు లాంటి సమర్థుడు అలాంటి నేను అసలు ఎన్నికల ముందే ఇలా చంద్రబాబుతో ఎందుకు పొత్తు కుదుర్చుకున్నారంటే రాకపోతే మెజారిటీ రాకపోతే ఈయన ఎంపీలను కొనుగోలు చేయడానికి బాగా సహకరిస్తాడనే ఉద్దేశంతో ఆయనతో పొత్తు పెట్టుకున్నారని కూడా ఒకటి రెండు చోట్ల చెప్పడం జరిగింది కూడా. అంటే చంద్రబాబు నాయుడు సామర్థ్యం ఏంటంటే ఆయనకి డబ్బు కొరత లేదు, వ్యూహాల కొరత లేదు, అన్ని వ్యవస్థల్లోనూ తన మనుషులను పెట్టుకున్నాడు, న్యాయ వ్యవస్థలు కూడా పెట్టుకున్నాడు, తీర్పులు ఎలా కావాలంటే అలా తెచ్చుకుంటాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యులు ఇచ్చిన వాళ్ళు కమిటెడ్ గా ఉంటారా ఉండరా అన్నది ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. లాస్ట్ టైం ఏంటంటే ఫస్ట్ 2014లో ఎన్నికలు వచ్చినప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారంటే నువ్వు ఎమ్మెల్యేలు ఎటువంటి వారికి సీట్లు ఇచ్చావనే ప్రశ్న కూడా వస్తుంది కదా. అప్పుడంటే కొత్త పార్టీ ఏదో విస్తరణ విషయంలో చాలా పార్టీ పెరిగింది కాబట్టి కొత్త మొహాలు వచ్చేసాయి, వాళ్ళు వెళ్ళిపోయారా అని అనుకోవచ్చు. కానీ రాజ్యసభలో అంటే కీలకమైన పదవులు ఇచ్చేటప్పుడు చాలా కమిటెడ్ వాళ్ళకి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు రాజ్యసభ సభ్యుల్ని కానీ లోక్సభ సభ్యుల్ని కానీ ఎవరైనా కొనగలిగితే అది చంద్రబాబు సమర్థత మీద, లేకపోతే నటోరిటీ అన్నాం, సమర్థత అనడానికి మంచిది కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సభ్యుల ఎంపిక అంటే లాయల్టీకి విధేయతకి ప్రాధాన్యత ఇవ్వటము సభ్యుల ఎంపిక విషయంలో కూడా తప్పకుండా రిఫ్లెక్ట్ అవుతుంది. నేను అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసిన సభ్యుల్లో ఇలాగా అంటే ప్రతి దానికి ప్రతి వాళ్ళకి ఏదో ఒక రేట్ ఉంటుంది అంటారు కదా, ఇంకో 0 చూడితే ప్రతి వాడు పడిపోతాడని కదా మన ఆయన చెప్తుంటారు. గతంలో చంద్రబాబు గారు అలా ప్రూవ్ చేశారు. అయినప్పటికీ ఎన్ని 0 చుట్టినా నిలబడే వారు ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మన ఆయన ఈస్ట్ గోదావరి నుంచి చెందిన బోస్ గారు చాలా స్పష్టంగా ప్రకటించాడు, నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మమేకమై ఉన్నాను, నా ప్రాణం పోయే వరకు ఇందులో ఉంటున్నాను. అలాంటి వాళ్ళే రాజ్యసభ సభ్యులు చాలా మంది ఉన్నారని నేను భావిస్తున్నాను. అలా కాకుండా వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఎమ్మెల్యే సీటు రాకపోయినా రాజ్యసభ సభ్యులు ఆయన కూడా ఉండేంత విధేయత ఉండేవాళ్ళు ఉండాలి. అది కదా పార్టీ అంటే. అలాంటి విధేయత జగన్మోహన్ రెడ్డి పర్సనల్ అట్రాక్షన్ అది ఉన్నది ఆయనకి వ్యక్తిగతంగా. ప్రజల్లో బలం కూడా 40% ఉంది కాబట్టి ఆయన తొందరగా వెళ్ళిపోయే అవకాశం లేదు. కానీ మేబీ 1 or 2 ఏమైనా ఉంటుంది. నేనైతే అలా జరగకపోవచ్చని అనుకుంటున్నాను కేసీఆర్ గారు. అంటే రాజకీయాల్లో విధేయత అన్నదానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఉంటుంది కదా. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో బీఆర్ఎస్ కేసీఆర్ గారికి ఇచ్చినంత ప్రాధాన్యత ఎవరికి ఇవ్వలేదు. ఆయన శుభ్రంగా రాజీనామా చేసి వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ ఏకంగా సలహాదారు పదవి తీసుకున్నాడు. ఆ కథ నడుస్తూ ఉంది. అలాగే మీరు ఇందాక బీజేపీ వాళ్ళు ఏమన్నా అట్రాక్ట్ చేస్తారేమో చంద్రబాబు ద్వారా అన్నారు. చంద్రబాబు ద్వారా ఎందుకు? చంద్రబాబు మనుషులనే నలుగురినప్పుడు వాళ్ళే విలీనం చేసుకున్నారు కదా. సో బీజేపీ వాళ్ళు కావాలనుకుంటే డైరెక్ట్గా మాట్లాడుకుంటారు, కానీ చంద్రబాబు ద్వారా ఎందుకు మాట్లాడుకుంటారు? లేదు, బీజేపీ వాళ్ళు చంద్రబాబు సమర్థత మీద చాలా వాళ్ళకి నమ్మకం ఉన్నది. అంటే ఒక దశలో మీకు తెలియదని కాదు, ఒక దశలో అది జ్యుడిషియరీలో ఆయనకున్న పట్టు చూసి నరేంద్ర మోడీ భయపడ్డాడని కూడా వార్తలు వచ్చినాయి. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఆయనకున్నది. కాబట్టి డైరెక్ట్ గా బీజేపీ తీసుకుంటే ఒక శత్రుత్వం వస్తుంది, శాశ్వత శత్రుత్వం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారితో అని. అది చంద్రబాబు. అలాగే ఎంపీలు కూడా బీజేపీలో చేరటం కంటే టీడీపీలో చేరడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఎందుకంటే ఆయన వాళ్ళ అవసరాలు మంచి చెడ్డలు అన్ని చూడగల ఒక యంత్రాంగాన్ని వ్యవస్థని ఏర్పాటు చేశాడు. ఆయనకి రాజ్యసభ సభ్యుల బలహీనతలు కానీ లేకపోతే న్యాయ వ్యవస్థలో ఉండేవాళ్ళ బలహీనతలు మనకి ఆయన ఎన్టీ రామారావు గారి పార్టీని, ఎన్టీ రామారావు గారి జెండాని, ఎన్టీ రామారావు గారి బ్యాంక్ అకౌంట్ ని ఎలా గుంజుకున్నాడో మనకు తెలుసు కదా. కాబట్టి చంద్రబాబు గారి సమర్థత గురించి మరి రాజ్యసభ సభ్యులకు బాగా తెలుసుంటుంది. అందుకని డైరెక్ట్ గా బీజేపీలోకి వెళ్ళటంటే టీడీపీలోకి వెళ్ళటం మేలని వాళ్ళు భావించే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. రైట్. నాకైతే డౌట్ ఉంది, ఎందుకంటే అదేదో అవకాశం వాళ్ళు తీసుకుంటారు కానీ తీసుకోదలిస్తే చంద్రబాబు ద్వారా తీసుకుంటారా అనేది ఒక సందేహం. అయితే అంటే బీజేపీ వాళ్ళకి ఏంటంటే ఈ రాజ్యసభ సభ్యుల రోజువారీ అవసరాలను ఇలాంటివన్నీ చూసే అంత ఓపిక తీరిక లేకపోతే లేదండి. చంద్రబాబు నాయుడు గారు అది ఒక వ్యవస్థీకృతం చేశాడు. ఆ విధంగా చేస్తాడు, లాక్కుంటాడు, వాళ్ళ మంచి చెడ్డలు చూస్తాడు, అవసరం ఉన్నంత కాలం వాళ్ళని కిరీటం పెడతాడు, లేకపోతే చెత్తపుట్లు వేస్తాడు. అది ఆయన సమర్థత వేరే, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆయనతోటి పోటీ చేసేవాడు రాజకీయ పార్టీ కానీ వ్యక్తులు కానీ ఎవరు లేరు.
రైట్. విష్ణు గారు చెప్పండి, ఎంతవరకు వాస్తవం, ఇది జరిగే అవకాశం ఉందా? ఏం ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఎవరి మీద ఎంత రేటు పలికేటట్టుగా ఉంది? ఏం కదా మీకున్న సమాచారం ఏమిటి? ఇది ఓ రకంగా సంచలనాత్మకమైనప్పటికి కూడా ఊహించని పరిణామం అయితే కాదు, జరిగితే కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఒకవేళ జరిగితే, జరగకుండా ఉంటే గ్రేట్ థింగ్. బట్ వాస్తవ పరిస్థితి ఏంటి, మీ అంచనాలు ఏమిటి? అంటే సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు అంతా ఒక ఎత్తు, జాతీయ స్థాయిలో ఈ 11 మంది ఒక ఎత్తు అనమాట. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము పార్లమెంటులో సపోర్ట్ల విషయంలో ఎంత ఎన్డీఏలో భాగస్వామ్యం అయినప్పటికీ కూడా అప్పర్ హౌస్కి వచ్చేటప్పటికల్లా వైసీపీ అని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. 11 మంది పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఉండేటప్పటికల్లా వాళ్ళతో చర్చించాలి, వాళ్ళతో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి అప్పర్ హౌస్లో కొంచెం అనుకూలమైనటువంటి మెజార్టీ లేదు రాజ్యసభ సభ్యుల్లో. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇంత ఎన్డీఏలో భాగస్వామ్యమైనా ఇక్కడ పార్లమెంట్ సభ్యులున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ చర్చించాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి దాంట్లోంచి మనం కొంతమందిని చీల్స్తే, విడగొడితే కొంచెం వీక్ అవుతుంది వైసీపీ కేంద్రంలో, భారతీయ జనతా పార్టీ దగ్గర మనకు అని ఒక స్ట్రాటజీతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారనమాట. ఇది ఎప్పుడు కూడా 14-19 ముందు కూడా జరిగింది. ఎంపీలు కానీ, పార్లమెంట్ శాసనసభ్యులు కానీ, ఇదంతా కూడా పార్టీ మారే విధానంగా అప్పుడు చూసాం మనం. ఇప్పుడు కూడా ఆ ప్రయత్నం చేస్తారు. ఎందుకనంటే కొన్ని చోట్లేమో డైరెక్ట్గా చేర్చుకోవడము, కొన్ని చోట్లేమో రిజైన్ చేస్తే మళ్ళీ తిరిగి ఎన్నికలు వస్తే మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ యాంగిల్లో 2 రకాలుగా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది ఇతర పార్టీలని, ఇతర ప్రత్యర్థుల్ని రాజకీయంగా వీకెన్ చేయడం కోసం ఇది ఒక స్ట్రాటజీ అనమాట. అధికారం ఉన్నప్పుడు ఈ రకమైన జరుగుతారు. ఇది నేను సాక్షిలో ఈరోజు వచ్చినటువంటి వార్త నాకు 2-3 రోజులకు ముందే ఒక మిత్రుడు చెప్పాడు అనమాట నాకు, ఇలా జరుగుతుందని చెప్పని. కాబట్టి ఇది వాస్తవం అని చెప్పని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే రాజ్యసభ సభ్యులు పార్టీకి ప్రభుత్వము మారిన తర్వాత మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టింది ఇద్దరే, శాసన మండలి సభ్యులతోనూ రాజ్యసభ సభ్యులతోనూ. ఎందుకంటే వీళ్ళు పార్టీకి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అనేక మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు అలా జంప్ అవుతారని చెప్పని నేనైతే అనుకోవట్లేదు. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సిద్ధాంతపరంగా రాజశేఖర రెడ్డి గారితోనూ, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితోనూ ఉన్నటువంటి వాళ్ళే, సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళే. బట్ కానీ మీరు ఇందాక అన్నట్టు విధేయత అనేది ఎంతవరకు అని చెప్పనేది దాని గురించి కొంచెం ఆలోచన చేయాల్సి ఉంటుంది. నేను అనుకుంటా ఒకళ్ళిద్దరు మీద దృష్టి పెడతారేమో కానీ మిగతా వాళ్ళ మీద పెద్ద అక్కడ పనిచేసేటటువంటి అంశం ఉత్పన్నం కాదు. కాబట్టి ఇది జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ పరిస్థితులనే వాళ్ళు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. రాజీనామా చేయించి ముందు రాజీనామా చేయించాలని ఆలోచన ఏదో ఉందన్నట్లుగా రాస్తున్నారు కదా. రాజీనామా చేయించడం అంటే అది టెక్నికల్ గా బయటపడకుండా ఉంటుంది. అదే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు సరిగా లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అట్లా, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా అని చెప్పని నాకు ఆయన ఇచ్చినటువంటి సభ్యత్వాన్ని, వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు తీసుకుని రాజీనామా చేసి పోతే ఒక కొత్తగా ఎన్నిక వస్తుంది కాబట్టి వాళ్ళు ఎన్నుకుంటారు. కాబట్టి ఇది ఒక ప్రజల ముందు ఒక ప్రభుత్వ పార్టీ అధినేత మీద బురజల్లినట్టు అవుతుంది, వాళ్ళకి పని జరుగుతుంది. కాబట్టి ఇది ఒక కొత్త రకమైనటువంటి స్ట్రాటజీ. ఇది ఆ స్ట్రాటజీలు అన్నీ కూడా అందరికీ తెలిసినవే. కాబట్టి ఈ రకంగా ఆలోచన చేస్తా. నేనైతే అనుకోవట్లేదు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి తెలుగుదేశంలో చేరతారు. ఎందుకంటే అప్పర్ హౌస్కి సెలెక్ట్ చేయడం అంటేనే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సోషల్ ఇంజనీరింగ్లో అనేక రకాలుగా ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక పద్ధతి ప్రకారం రాజ్యసభ సభ్యులందరినీ కూడా సెలెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి చూసాం మనం. కాబట్టి అలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఇంకా లేట్గా వచ్చిందనమాట. ఇంకా ముందే 2-3-4-5 రోజుల ముందు నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది. ఈ చర్చ జరుగుతూ ఉంది, ఈ ఆలోచన జరుగుతూ ఉంది, ఈ సంప్రదింపులు చేయాలని చెప్పనే విషయాలు కూడా బయట తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి నేను ఈ రాజ్యసభ సభ్యుల్లో ఆర్థిక ప్రయోజనాలు కానీ, పారిశ్రామిక ప్రయోజనాలు కానీ
ప్రభుత్వంతో పని ఉన్నవారు కానీ ఎక్కువ మంది ఉన్నట్టు లేరు, కొద్దిమంది ఉంటే ఉండవచ్చు. అలాంటి వారిని టెంప్ట్ చేయడం తేలిక, కానీ మామూలుగా ఆయన ఎక్కడో సామాన్యులు తీసుకొచ్చి రాజ్యసభ సభ్యులు ఇచ్చారు కాబట్టి విధేయత ఉండటానికి అవకాశాలు ఎక్కువ. అలాగే జగన్మోహన్ రెడ్డిని రైట్ ఆఫ్ చేసేవాడు ఎవరంటే పొలిటికల్ గా రైట్ ఆఫ్ చేసి ఆయనకి భవిష్యత్తు లేదు అన్నప్పుడు ఇలాగా జంప్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ఆయన ఈ స్టిల్ పొటెన్షియల్ ఫోర్స్, అంటే ఏ క్షణంలోనైనా ఆయన మళ్ళీ పైకి రావచ్చు. ఆయనను తక్కువ అంచనా వేయలేమని వాళ్ళ పార్టీలో వాళ్ళకి రాజ్యసభ సభ్యులకి చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి మరి ఏం చేస్తారో చూడాలి. అయితే డబ్బు ప్రభావం అనేది చాలా భయంకరమైన ప్రభావం, దానిని ఎంతైనా ఖర్చు చేయగల శక్తి చంద్రబాబు నాయుడు. అంటే చెప్పండి సార్, సారీ చెప్పండి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తెలివిగా నలుగురు టీడీపీ ఎంపీలని ఆయనే బీజేపీలోకి పంపించారు. ఒకళ్ళే వాళ్ళంటే డబ్బులతో కొనుక్కునే వాళ్ళండి. ఎక్కువ మంది ఏంటంటే చాలా డబ్బులు ధనవంతులు, డబ్బులతో కొనుక్కున్నారు. వాళ్ళకి వీళ్ళకి ఆ రాజ్యసభ సభ్యులకి ఈ రాజ్యసభ సభ్యులకి ప్రొఫైల్లో డిఫరెన్స్ ఉంది. వాళ్ళు పూర్తిగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ ప్రొఫైల్ నుంచి వచ్చిన వాళ్ళు, సోషల్ గ్రూప్స్, ఇవన్నీ కొంచెం అంటే మనం అనుకున్నంత భయంకరంగా ఫిరాయింపులు కానీ వెళ్ళిపోకపోవచ్చు. ఒకటి రెండు ఏమన్నా అంటే డబ్బు ప్రభావం వల్ల జరిగితే జరగవచ్చు సార్. రైట్. ఫైనల్గా చెప్పండి, ఎట్లా ఎదుర్కోబోతోంది ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి వస్తే? ఎట్లా ఎదుర్కొంటారు, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు విష్ణు గారు? సార్ ఇది ఈ పరిస్థితి అయితే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే రాదు. తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ఆశ చూపించి ప్రలోభాలు పెట్టి ఎవరినన్నా ఒకళ్ళిద్దరి మీద జరిగేటటువంటి అవకాశం ఉంటుందేమో, కానీ 11 మంది కూడా చాలా ఫర్మ్గా ఉంటారు. అందులో ఎటువంటి ఇది కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక మంచి సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఇందాక ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడినట్టు ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేశారు. ఇప్పుడు అవతల పక్క అంటే 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత రావాల్సినటువంటి వాళ్ళు శాసనసభ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోయాను కాబట్టి రాజ్యసభ సభ్యుడిగా నేను చేయగలుగుతున్నాను అని చెప్పడము, లేకపోతే ఈ రకమైనటువంటి క్షేత్రస్థాయిలో అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి వారిని పెద్దల సభలో పెట్టాలి అని చెప్పని పార్టీ ఫిలాసఫీ, నాయకుడి యొక్క ఫిలాసఫీ ద్వారా ఎన్నికైనటువంటి సభ్యులు వాళ్ళు. ఇక మేమే వెళ్ళిపోతాము, మేము ఇదవుతాము అని చెప్పని ప్రశ్న రాదు అని అనుకుంటున్నాము. అంతవరకు వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉండకపోవచ్చు అనేది నా దృఢమైనటువంటి ఆలోచన. కాబట్టి చూద్దాం మనం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇందాక ప్రసాద్ రెడ్డి గారు అన్నట్టు డబ్బు ప్రభావం అనేది రాజకీయాల్లో చాలా ఎక్కువగా అయిపోతుంది. అయినప్పటికీ కూడా ఈ 11 మంది కూడా ఎక్కడా కూడా వేసమెత్తి కూడా ఆ కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉండదు అనేది 100% ఆలోచన. రైట్. హనుమంతరావు గారు ఒంగోలు నుంచి. హనుమంతరావు గారు నమస్కారం. చెప్పండి, చంద్రబాబు గారు యథాప్రకారం మళ్ళీ బేరసారాలకి ఈసారి రాజ్యసభలో ఓపెన్ చేసే అవకాశం కనపడుతోందంటూ వచ్చిన కథనం మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు మిత్రమా. నమస్కారం సార్, మీకు ప్రసాద్ రెడ్డి గారికి విష్ణు గారికి నమస్కారం. మాట్లాడండి. వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తారండి, చేయని ప్రయత్నం ఉండదు. అంతేనా? ఏది చేసినా ఎవరు పోయినా ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు కావాల్సినంత వ్యతిరేకత వచ్చింది, అప్పుడు కాంతి వచ్చిందా? మరి జనం ఏ రకంగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళకి అర్థం అవుతుందో కాలేదు. ఏ బొత్తు ఎక్కినా కూడా బొత్తులు పెడతానన్నాడు, లేదు అమ్మఒడి లేదు. అది అవన్నీ ఎగ్గొట్టడానికి ప్లాన్లన్నీ వేస్తున్నాడు. అంతేనా? చంద్రబాబు గారు తెలివైనడు కాబట్టి ఇట్లా చేస్తున్నాడు అని అనుకోవచ్చుగా జనం. చంద్రబాబు గారు తెలివైనడు కాబట్టి, జగన్ పిచ్చోడు కాబట్టి అన్ని అమలు చేసేసి మంచి పేరు చేసుకోవాలనుకున్నాడు. జగన్ చంద్రబాబు గారికి ఆ ఇబ్బంది లేదు కదా. ఎన్ని ఇస్తానని నిజమని అనుకున్నారు కొంతమంది, ఇవన్నీ వస్తుందని ఇప్పుడే అర్థం అయిపోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తేనే మంచిది. అంతేనా? ఇవన్నీ ఎండగడితే అప్పుడు తెలిసింది. రైట్. జనానికి అనుభవం అవుతుందిగా, కొత్తగా ఎండగట్టేది ఏముంటుంది. ఇప్పుడు అంతకుముందు మామూలుగా ఈ పాటికి ఏదో అమ్మఒడి కింద 15,000 ఇచ్చేవాళ్ళు, ఎంతమంది పిల్లలు ఉన్నా సరే తల్లికని. వీళ్ళు ప్రతి పిల్లకి ఇస్తామని చెప్పి నీకు 15,000 నీకు 15,000 చంద్రబాబు గారు కానించి నిమ్మల రామనాయుడు వరకు పాట పాడినట్టు, ఏలం పాట పాడినట్టు పాడారు. ఇప్పుడేమో వచ్చాడా చూద్దాం అన్నాడు లోకేష్ గారు.
మరి అయినా కూడా జనంలో ఓహో ఇదేదో బాగానే ఉందనుకుంటున్నారా, లేకపోతే జనం ఎమ్మెల్యేలను అడగాలి కదా, అయ్యా మాకు డబ్బులు ఇస్తామన్నారు, స్కూళ్ళు తెరిచారు, ఇంతవరకు ఇవ్వలేదు, ఏమిటి ఇంతవరకు టెన్షన్గా ఇవన్నీ వచ్చేసేవి అని అడగాలి కదా. అడిగే పరిస్థితి లేదంటే జనం కూడా సర్లే కానీ ఏదో మన తప్పు మనం చేసుకున్నాం, మన కర్మ అనుకోవాలి, లేదంటే ఇంకేదన్నా అనుకోవాలి. రైట్. రాయపరెడ్డి గారు, పల్నాడు జిల్లా, చెప్పండి. బేరసారాలు మళ్ళీ సాగుతున్నట్టేనా? రాయపరెడ్డి గారు, హలో, కట్ అయినట్టుంది. విష్ణు గారు ఇంకో మాట చెప్పండి. ఈ వాలంటీర్లు నేటి త్రిశంకు స్వర్గంలో పెట్టేసాడా తెలివిగా చంద్రబాబు గారు? ఇప్పుడు ఈ తల్లికి వందనాన్ని పెట్టినట్లే వాలంటీర్లను కూడా ఒక రోజేం రాయిస్తారు ఈనాడు ఆంధ్రజ్యోతిలో, వీళ్ళని ఎట్లా వాడుకోవాలో మనం ఆలోచించాలని చెప్పి అధికారులను ఆదేశించాడని రాయిస్తారు. ఇంకో రోజేమో అసలు వీళ్ళతో ఉపయోగం ఏముందని పవన్ కళ్యాణ్ తోటి అనిపిస్తారు. అంత తమాషాగా ఉంది కదా. ఏమిటి ఇప్పుడు ఓ పక్కేమో వరదలు వస్తుంటే పవన్ కళ్యాణ్ అన్న ఆయన నోరే విప్పట్ల, వరదలు వచ్చి ఆయన ప్రాంతమే కదా ఈస్ట్ గోదావరి అంతా కూడా, అంతమంది ఇబ్బందులు పడుతున్నా కూడా ఆయన కూడా నోరు అసలు పెగలట్లేదు. అది విచిత్రంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఇంతగా సరెండర్ అయిపోవటం ఏంటో అనేది నాకైతే అర్థం కావట్లా. మీకేమైనా అర్థమైందా విష్ణు గారు? ఈ వాలంటీర్ల వ్యవహారంలో కానీ అడగాలి కదా, కనీసం మన ఇద్దరం కలిసి హామీ ఇచ్చాము, మన ఇద్దరం కలిసి హామీ ఇచ్చాము, 10,000 ఇద్దాం అనుకుంటే ఉన్నదానికి ఎసరు పెడుతున్నాం ఏంటి అని అడగాలి కదా పవన్ కళ్యాణ్ అన్న. ఆయన ఇంత మెజార్టీ ప్రజలు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వంలో జోష్ ఎక్కడ కనపట్లేదు. వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పాలవుతూ ఉంటే దానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ పక్క చూడలేదు. ముఖ్యమంత్రి గారు పర్యటన చేయలేదు. కొంతమంది మంత్రులు మంత్రంగా పోయారు. ఇదేంటంటే మరి ఏంటో అసలు అర్థం కాకుండా ఉంది. ఇవాళ ఏమో పైన శ్రీశైలంలో, ఇవాళ రేమో వాటర్ వదులుతున్నారు. ప్రజలు అల్లాడుతూ ఉంటే, ప్రజలు వరదల్లో మునిగిపోతూ ఉంటే, అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన క్లియర్గా మనం వాలంటీర్ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ కానీ, నగదు పంపిణీ కానీ, లేకపోతే ఎక్కడైనా వరద బాధితులు ఎఫెక్ట్ అయినటువంటి కుటుంబాలని సురక్షితమైనటువంటి ప్రాంతాలకి తరలించే కార్యక్రమంలో కానీ ఇదేంటంటే అవగాహన లోపం అండి. వాలంటీర్ వ్యవస్థ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద చూస్తా ఉన్నారు వాళ్ళు. అది కాదు కదా, అది ఒక సేవా దృక్పథంతో, ఒక జవాబుదారీతనంతో ప్రజలకు అందుబాటులో ఒక వ్యవస్థ ఉండాలి అని క్రియేట్ చేసినటువంటిది. దాని మీద చూసాం మనం ఎన్నికలకు ముందు 5 సంవత్సరాల్లో ఎన్ని రకాలుగా దాన్ని విమర్శించారో, ఎన్ని రకాలుగా వాళ్ళని అనరాని మాటలు అన్నారో. ఆఖరికి ఎన్నికలు అయిన ముందు 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పారు, వాళ్ళని చూస్తామని చెప్పారు. ఇప్పుడు కనీసం వాళ్ళకి ఉన్నట్ట లేనట్టు కూడా తెలియనటువంటి పరిస్థితి అనమాట. తీసేసామని చెప్పట్లేదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిమ్ కార్డులు కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడీలు కానీ అన్ని కూడా లోపల సరెండర్ చేసేసుకున్నారు. ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలో వాళ్ళందరితో కంప్లైంట్లు ఇవ్వండి, మిమ్మల్ని ఎవరు ఆపారో అని చెప్పి ఉపయోగించుకున్నారు. కానీ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు. ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో, ఇలాంటి అనుకోనటువంటి సందర్భాల్లో సహాయకరంగా ఉండేటటువంటి ఒక వ్యవస్థ అది. ఈరోజు ప్రతి 50 ఏళ్ళకి ఒక మనిషి వెళ్ళి మీకు ఏం జరిగింది, మీకు ఏం కావాలి, ఏంటి అని చెప్పి అడిగేటటువంటి వ్యవస్థ ఎక్కడా లేదు కదా. ఈరోజు వరదలు జరుగుతున్నప్పుడు, పోయినసారి జరిగినప్పుడు చూడండి, మొత్తం అందరినీ కూడా షిఫ్ట్ చేసి అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహార పొట్లాలు అందించి నగదు ఇచ్చి ఒక ధైర్యాన్ని ఇచ్చి, ప్రభుత్వం అంటే అదే. ప్రభుత్వం అంటే సెక్రటరియట్లో ఉండేది మనుషులు కాదు. ప్రభుత్వం అంటే అదే కింద స్థాయిలో ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకి పిలిస్తే పలికేటటువంటి ఒక వ్యక్తే ప్రభుత్వము. దాని మీద మీరు అపోహలు పెట్టుకుని, దాని మీద మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసి దాన్ని మీరు తొలగించినటువంటి పరిస్థితి అంటే ఉపయోగించుకుంటే ఈ రోజు అక్కడ వాళ్ళందరికీ కూడా ఉపయోగం జరిగేది. విష్ణు గారు మీరు గమనిస్తే ఆ రోజుల్లో ప్రతి చిన్న పాయింట్ని విపరీతంగా ఈనాడు ఆంధ్రజ్యోతి పచ్చి అబద్ధాలతోటి తెగరాసేసాయి. ఇప్పుడు చూడండి మొత్తం అంతా అసలు ఆంధ్రప్రదేశ్ అంతా పచ్చగా అయిపోయినట్లు, మొత్తం అన్ని ఇండస్ట్రీస్ అన్ని వచ్చేస్తున్నట్లు, లేదంటే అసలు వరదలు అసలు లేనట్లు, ప్రజలంతా చాలా ఆనందంతో తాండవిస్తున్నట్లుగా రాస్తున్నారు ఇప్పుడు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది క్రియేట్ చేస్తున్నారు. అదే మొత్తం వాగ్దానాలు అమలు చేసేసినట్టు కూడా రాసేస్తున్నారు. అది వరదలు రావటం వల్ల, వర్షాలు రావటం వల్ల తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు చాలా బాధపడుతున్నారంట. బాధ ఎందుకంటే మనం ఇసుక అమ్ముకునే వాళ్ళము, చక్కగా ఇసుక అమ్ముకునే వాళ్ళము. ఒక ఎమ్మెల్యేకి అయితే నెలకు 12 లక్షల ఆదాయం వచ్చేదండి అక్రమంగా.
అలాంటి ఆదాయం పోయిందే ఈ వానదేవుడు ఈ వరద సరే ఇప్పుడు- ఇలా రావడం అనేది బాధపడుతున్నారు. ప్రజలు శ్రీనివాస్ కష్టపడుతున్నారు గారు, విషయం వాళ్ళు ఆలోచించే మీరు తీరు చెప్పినటువంటి కావాలి. పాయింట్, మీరు ప్రజలను ఆఖరి చెప్పినటువంటి ఎన్నికల సమయంలో 6 నెలల్లోనూ 3 నెలలను మ్యానిపులేట్ చేయడానికి మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మన మీడియా ఉన్నది అనే ఒక ధీమా వాళ్ళకి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ప్రజలను పట్టించుకునే తీరిక ఓపిక వాళ్ళకి లేదు. అవునా, పత్రికలకి ఇది లేదు, గవర్నమెంట్ సంగతి సరే సరే. పత్రికలకి నైతికత పోయింది అసలు. చీ, నైతికత చీ, లేని చీ. పత్రికలు నేనైతే ఎంత అసహ్యంగా పత్రికలు మారుతాయి. అందులో ఈనాడులో నేను 24 ఏళ్ళు పనిచేశాను, మీరు 10-15 ఏళ్ళు పనిచేశారు. ఇంత నీచంగా మారద్దని నేనైతే ఊహించలేదు. మన జీవిత కాలంలో మారుతున్నారు అనుకోలేదు. ఎంత మన జీవిత ఎంత- కాలంలో ఇవన్నీ చూస్తున్నాం. కాదు చెప్పండి. ఈ చంద్రబాబు గారు పిఎస్ అమెరికా పారిపోతేనేమో చాలా గొప్ప విషయం, ఆయనకి వేధింపులు అన్నారు. ఇప్పుడు ఎవరో పెద్దిరెడ్డి గారి పిఎస్ ఏదో రిటైర్ అవుతుంటే కూడా అట్లా రిటైర్ చేసేస్తారా, ఏదో ఒకటి పెట్టి కేసు పెట్టాలి కానీ అని రాస్తున్నారండి. ఇట్లా ఎప్పుడు మనం చూడలేదు, ఇంత నీచంగా రాయటం. రైట్, విష్ణు గారు చెప్పండి దయచేసి. సార్ ఇలా ఇప్పుడు మీరు అన్నట్టు ఆ 2 పత్రికలు చూస్తే ఒక రకమైనటువంటి జనాలు ఎన్నికల ముందు ఎలా వాళ్ళందరినీ కూడా జగన్ గారికి వ్యతిరేకంగా తయారు చేశారో, ఇప్పుడంతా కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తయారు చేస్తా ఉన్నారు. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చేసింది, అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసింది, బెంగళూరు హైవే వచ్చేసింది, అలాగే ప్రజలకి 2 సెంట్లు 3 సెంట్లు ఇచ్చేస్తున్నారు అన్నట్టు ఉంది. అసలు ఇవన్నీ ఎప్పటికి జరుగుతాయి, ఇవన్నీ జరిగేనా, లేకపోతే ఏ రోజుకు ఆ రోజు పేపర్లో చూసుకుంటే మొత్తం అంతా అయిపోయినట్టేనా అనేది అర్థం కానటువంటి పరిస్థితి అనమాట. ప్రతి విషయాన్ని కూడా, ప్రతి ఆర్టికల్ని కూడా కూలంకుషంగా చదవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయిపోయి 40-50 రోజులైతే కూడా ఇంకా ఆయన గురించే పుంకాలుగా రాస్తా ఉన్నారు. మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఏ హామీ ఏ ఊళ్ళో ఏ విధంగా మీరు మాట్లాడారు, దాన్ని ఎలా అమలు చేస్తారు, క్లారిటీ అనమాట. ఎన్నికలకు ముందు మాట్లాడిన విధంగా ఎన్నికల తర్వాత ఎక్కడా మాట్లాడట్లేదు. ఈ నెల నుంచి ఇస్తాం, క్యాలెండర్ ప్రకటించట్లేదు. ప్రభుత్వము ఎన్నికలకు ప్రజల ముందు పెట్టినటువంటి అంశాలని క్యాలెండర్ రూపంలో తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. క్యాలెండర్ రూపంలో చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఏదో ఒక క్వశ్చన్కి ఆన్సర్గా వచ్చే సంవత్సరం నుంచి రూట్ మ్యాప్ నిర్ణయిద్దాం అది ఇదని చెప్పారు. ఏ అంశం కూడా ఎన్నికలకు ముందు క్లారిటీగా వ్యతిరేకంగా చెప్పినటువంటి అంశాలని అనుకూలంగా ప్రజలకి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా క్లారిటీగా చెప్పినటువంటి అంశం అయితే ఉత్పన్నం కావట్లేదు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వానికే మార్గదర్శకంగా మారిపోయినాయి పత్రికలు. పొద్దున్నే పేపర్లో చూసి అలా చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా మొత్తం అంతా బ్రహ్మాండంగా నున్నగా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో అంతా అసలు అన్ని సమస్యలు తీరిపోయినట్లు ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే చాలు, కీలకమైన నిర్ణయం తీసుకున్నారు, ఒక హామీని అమలు చేస్తారని రాసేస్తున్నారు. అదేంటి నిన్నే కదా నిర్ణయం తీసుకుంది ఎప్పుడు, అమలు చేసింది ఎప్పుడు, అది ఏమి అసలు అంత అధ్వానంగా. పైగా ఎంత దుర్మార్గం అంటే పరిశ్రమలు పారిపోతే వెనక్కి తీసుకువచ్చడానికి చర్చలు జరుగుతున్నాయి. ఎంత నీచంగా రాస్తున్నారండి. 3,60,60,000 కోట్ల పరిశ్రమలు వస్తున్నాయి, 7గురికే ఇచ్చేసాడనేమో అప్పుడు రాశారు. ఇప్పుడేమో ఎవరో పారిపోయారంట. ఎవరు పారిపోయారు, ఎక్కడ పారిపోయారు, పచ్చి అబద్ధాలు రాస్తున్నారు. ఇప్పుడు నిన్న నెల్లూరులో మీరు చూశారు లేదో ఒక వార్త, మైకా ఇండస్ట్రీ మొత్తాన్ని దున్నేస్తున్నారంట. ఎవరు, తెలుగుదేశం వాళ్ళు మాకు డబ్బులు ఇస్తారా, లేకపోతే పలానా చేస్తారా, లేకపోతే మేము చెప్పిన వాళ్ళని పెట్టుకుంటారా లేకపోతే మూసేస్తారా అని అవి రాయటం మానేసి ఎప్పుడో ఏదో జరిగిందని జరగని దాన్ని జరిగినట్టుగా చూపించి ఈ రకమైనటువంటి భ్రమంలో మళ్ళీ తీసుకెళ్ళటానికి జనాన్ని చూస్తున్నారు. రైట్, అజయ్ కుమార్ గారు బొబ్బిల్ నుంచి. శ్రీనివాస్ గారు అందాక ఎందుకండి, ఎన్నికలు రిజల్ట్స్ వచ్చిన 2వ రోజో 3వ రోజునే విజయనగరంలో డిస్టిలరీ దగ్గర గొడవ జరిగింది. కరెక్ట్ శ్రీకాకుళం దగ్గర వాళ్ళు మా వాటా సంగతి చెప్పి తేల్చమన్నారంట. కొత్త లారీలన్నీ అయిపోయినాయి. లారీకి ఎంత చొప్పున పే చేయాలి. అవును, అలాగే కేసీఆర్ గారు ఇళ్ల స్థలాల గురించి ఒక ప్రకటన చేశారండి. అవును, జగన్మోహన్ రెడ్డి గారు సాచ్యురేషన్ మోడ్ లో 32 లక్షల మందికి ఇచ్చేసాడు ఇల్లు. అవును, అంటే అప్పుడు ఎలాంటి కాని వాళ్ళకి ఇప్పుడు 3 సెంట్లు ఇస్తారంట. అంటే ఎలాంటి కాని వాడు ఎక్కడ ఉంటారండి, ఎవరికి ఇస్తాడో ఎక్కడిస్తాడో ఏమి లేవు దాంట్లో. మరి పత్రికలు ఎంత ప్రమాదకరం. నేను ఒకప్పుడు పత్రికలు ఉంటే ప్రజాస్వామ్యానికి ఏది ఒక ఇది ఉంది కదా, ఒక గొప్ప నానుడి, ఒక పత్రిక అన్నది
అది పోయి ఇప్పుడు పత్రిక అన్నది ఎంత ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి అనే భయంకర. ఇప్పుడు ఓకే చేశారు, మంచో చెడో అయిపోయింది, ప్రచారం చేశారు, ఓకే. ఇప్పుడు కన్నా పద్ధతిగా రాయొచ్చు కదా. ఇప్పటికి కూడా జగన్ గారి మీద పడి ఏడవటం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. రైట్. అజయ్ కుమార్ గారు బొబ్బిల్ నుంచి. అజయ్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. మీరేమంటారు? విష్ణు గారితో మళ్ళా విష్ణు గారితో మాట్లాడాలనుకుంటున్నాను. నమస్తే అండి విష్ణు గారు. మాట్లాడండి సార్. ఇప్పుడు 40% నమస్తే, నమస్తే, ప్రజలు చెప్పండి సార్. పార్టీతో ఉన్నారు, వైకాపాతో ఉన్నారు, మొన్న ఓట్లు కూడా వేశారు. అయితే అధికారం పోయేది మాత్రం మార్జిన్ లో పోయింది. 10 to 15, 12, 13 దాంతో పోయింది. అయితే మీ వ్యూహాలు ఏంటి వచ్చే ఎలక్షన్ కి? అంటే ఇప్పుడు ఇలా ఒకరినొకరు నిందించుకోవడం, లేకపోతే ప్రభుత్వం వైఫల్యాల కోసం వెయిట్ చేస్తారా, లేదా మీ వ్యూహాలు ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? ఎంత తక్కువ నేరంలో మీకు అధికారం పోయింది, ఆ నేరం రికవర్ చేయడానికి మీ వ్యూహాలు ఏంటి? ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ చేస్తే ఏం చేయాలనుకుంటున్నారో విష్ణు గారు చెప్తే వెళ్దామని సార్. అంటే అదేం చిన్న ప్రశ్న కాదు కదా మీరు అడిగింది. ఇప్పుడు తేలేది కాదు కదా. 5 ఏళ్ల తర్వాత జరిగేదాన్ని ఆయన మాత్రం ఫోన్ నెంబర్ తీసుకుని మీతో మాట్లాడతానులేండి నేను. ఆ పని చేయండి, ఎందుకంటే అది ఇప్పుడు తేలేది కాదు, అయ్యేది వివరంగా సవివరంగా చెప్తాను. రైట్. పైగా మనం మాట్లాడుతుంది ఓవరాల్గా రాజ్యసభలో మళ్ళీ బేరసారాలకి శ్రీకారం చుట్టారు. వాలంటీర్లకు సంబంధించి త్రిశంకు స్వర్గంలో పెట్టారు. ఇంకోవైపు పత్రికలు 2, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇటువంటి పత్రికలు మరీ నీచంగా మారి ఈ రోజుకి కూడా ప్రజల తరఫున కాకుండా కేవలం ఒక పార్టీ తరఫునే ప్రభుత్వం తరఫునే ప్రచారం చేయడానికి పరిమితం అయ్యి ప్రజాస్వామ్యానికి అపహాస్యం చేస్తున్నాయనే బాధ మీద ఇవాళ చర్చ తప్ప ఈ వ్యూహాలు అవన్నీ కూడా మళ్ళీ పార్టీ వాళ్ళు ఎప్పుడప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. రైట్. ఎంవి ప్రసాద్ రెడ్డి గారు, మల్లాది విష్ణు గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.